హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియో ద్వారా మనకి ఏఎల్పి CBT2 యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో ఒకసారి చూసుకుందాం. ఈ యొక్క వీడియో అనేది మన యొక్క ఏఎల్పి CBT2 ఎవరైతే రాశారో వాళ్ళని హెచ్చరించడానికి మాత్రమే, గుర్తుంచుకోండి. చూడండి, మనకి ఏఎల్పి CBT2 యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి పోర్టల్ అనేది ప్రజెంట్ మెయింటెనెన్స్ అవుతుంది. అన్ని మనం ఒకసారి సోర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 11వ తారీఖున, అంటే మనకి 11వ తారీఖున మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి 11వ తారీఖున 2 గంటలకి, ఇక్కడ మనకి 14 అని ఇచ్చారు చూడండి, మార్క్ చేశాను, అది 2 గంటలు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ 11 ఉన్నది మనకి డేటా అనేది. చూడండి, నేను బ్లాక్తో 2 మార్కులు చేశాను. అది మనకి 14 అనేది 2 గంటలు అనమాట. మనకి 11 అనేది డేట్ అనమాట. మనకి 11వ తారీఖున 2 గంటలకి మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎవరైతే రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు పార్ట్ బి అనేది చూసుకోండి. పార్ట్ బిలో మీకు ఎవరికైతే 35% అంటే 26.5 మార్కులు లేదా 27 మార్కులు ఎవరైతే దాటినాయో మీరు మీ యొక్క CBATకి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే పార్ట్ ఏలో మీకు మ్యాక్సిమం అంటే 60-65 ఉన్నట్లయితే డౌట్ లేదు. 60 మీకు 55 పైన వచ్చిన, పార్ట్ ఏలో 55 పైన వచ్చినా మీకు సైకోకి పిలవడం జరుగుతుంది. కానీ 60-65 మార్క్స్ వచ్చిన వాళ్ళు డ్యామ్ షూర్గా వాళ్ళకి జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా CBATకి ప్రిపేర్ అయిపోండి. టైం అనేది లేదు. మనకి మ్యాక్సిమం 11వ తారీఖున లింక్ అనేది యాక్టివేట్ అయినట్లయితే మనకి 7 డేస్ అనేది రెస్పాన్స్ షీట్లు అనేది అబ్జెక్షన్ రైజింగ్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్లీ మనకి 11 నుండి మనకి 5 డేస్ వేసుకున్నా లేదా 7 డేస్ వేసుకున్న అబ్జెక్షన్ రైజింగ్కి మ్యాక్సిమం 18 లోపు అనేది అయిపోతుంది. తర్వాత మనకి ఒక 4 to 5 డేస్లో మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఇచ్చేస్తాయి CBATకి. అంటే మనకి మ్యాక్సిమం 25 లోపు మొత్తం కూడా అయిపోవడం జరుగుతుంది రిజల్ట్స్ అనేవి. CBATకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో మనకి CBAT రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మనకి 20 డేస్లో సైకో అనేది పెట్టడం జరుగుతుంది. అంటే మనకి మ్యాక్సిమం ఈ యొక్క 5 డేస్ ఈ మంత్లో, అంటే 25 తర్వాత ఉన్నటువంటి 5 డేస్, అదేవిధంగా జూన్ మంత్లో ఉన్నటువంటి 15 డేస్, ఏదైనా సరే మనకి జూన్ మిడ్ లోపు అంటే 20 లోపు, అంటే మ్యాక్సిమం 15 లోపు లేదా 20 లోపు కంపల్సరీగా CBAT ఎగ్జామ్ కూడా అయిపోతుంది. గుర్తుంచుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు ఉన్నది ఇంకా మ్యాక్సిమం మనకి ఒక 1 మంత్ మాత్రమే టైం ఉంది. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, టైం అనేది లేదు. CBATకి ప్రిపేర్ అయిపోండి. పార్ట్ ఏలో మీకు 55 మార్క్స్ వచ్చినా ఎన్ని వచ్చినా ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే పార్ట్ బిలో చాలామంది కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి చాలామందికి కూడా కట్ ఆఫ్లు అనేవి తక్కువగా ఉంటాయి మెరిట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.